Hello all and welcome to The Modern Teacher. Welcome to Daily Dose of English Vocabulary where we discuss some important synonyms and antonyms from the Hindu newspaper. అలాగే మన ప్రతిరోజు లాగే ఇవాళ కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL and CHSL లెవెల్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఎనీ అడ్యూ లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. బట్ బిఫోర్ దాట్ ఇఫ్ యూర్ న్యూ టు ద ఛానల్ అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఇంకా ఏపీ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్స్కి సంబంధించి ఎటువంటి కంటెంట్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. So let us start our video. The first word is vicinity. Vicinity అంటే సమీపంలో ఉన్న ప్రదేశాలు అని అర్థం. అంటే మన చుట్టుపక్కల ఉన్నవన్నమాట. So what are the synonyms? Neighborhood, environs, proximity, contiguity. Neighborhood, environs, proximity, contiguity. ప్రాక్సిమిటీ అనేది కొద్దిగా సైంటిఫికల్ వర్డ్. ప్రాక్సిమిటీ సెన్సర్స్ అని కూడా ఉంటాయి. సింపుల్గా చెప్తాను, ప్రాక్సిమిటీ సెన్సర్ ఎక్కడ ఉంటుందో తెలుసా? మీరు ఫోన్ ఏదైనా వాడుతున్నప్పుడు ఫోన్ మీ చెవు దగ్గర పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, స్క్రీన్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది కాల్ టైంలో. సో అక్కడ ప్రాక్సిమిటీ సెన్సర్ అని ఉంటుంది, అంటే దగ్గరకు వచ్చినప్పుడు అది ఆఫ్ అయిపోతుంది. సో ప్రాక్సిమిటీ అంటే క్లోజ్గా ఉండడం అని అర్థం. ఎన్విరాన్మెంట్, ఎన్విరాన్మెంట్ అనే వర్డ్లో నుంచి ఎన్విరాన్ అని వచ్చింది, అంటే మన చుట్టుపక్కల ఉండేవి అని అర్థం. అండ్ వాట్ ఆర్ ది యాంటనిమ్స్? డిస్టెన్స్ అండ్ రిమోట్. ఆల్రెడీ రిమోట్ అనే వర్డ్ ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసుకున్నాం మనం. రిమోట్, రిమోట్ అంటే సంథింగ్ ఫార్ ఫ్రమ్. సెకండ్ వర్డ్ ఈజ్ ఇన్కారిజిబుల్. ఇన్కారిజిబుల్ అంటే సరిదిద్దలేనిది, సరిదిద్దలేనిది అనే మీనింగ్ వచ్చే వర్డ్ అనమాట. ఇందులో మనకి టూ డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ హోప్లెస్, ఇంకోటి ఇన్క్యూరబుల్, డెలింక్వెంట్, డెరిలిక్ట్. సో ఈ త్రీ ఒక సిమిలర్ వర్డ్స్ అండ్ హోప్లెస్ ఇస్ బిట్ డిఫరెంట్. సో హోప్లెస్, ఇన్క్యూరబుల్, డెలింక్వెంట్, డెరిలిక్ట్. సో ఇవి ఇన్కారిజిబుల్ అనే వర్డ్కి సినానిమ్స్. సో వాట్ ఆర్ ది యాంటనిమ్స్? క్యూరబుల్, సంథింగ్ విచ్ కెన్ బీ క్యూర్డ్. సెయింట్, సెయింట్ అంటే ఏంటి? హోప్, హోప్లెస్ ఆ విషయం పక్కకు పెడితే సెయింట్ ఈజ్ ఎ పర్సన్ హూ ఈజ్ విత్ మోర్ విజ్డమ్, రైట్? సో సెకండ్ వర్డ్కి ఇవి సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్. అండ్ ది థర్డ్ వర్డ్ ఈజ్ ఎనెథ్మియా. ఎనెథ్మియా అంటే శాపం అని అర్థం. ఎనెథ్మా అంటే శాపం. సో వాట్ ఆర్ ద సినానిమ్స్? కర్స్, ఎనిమీ, అబామినేషన్, అబోరెన్స్, అడ్వర్సరీ. సో శాపం లేదా ఇంకా వేరే వర్డ్ ఏమైనా వచ్చింది మనకి ఇది ఎనెథ్మియాకి? కర్స్, ఎనిమీ, అబోమేషన్, అబోరెన్స్ అండ్ అడ్వర్సరీ. టూ డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. కర్స్ అనే దానికి శాపం అనే మీనింగ్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎనెథ్మియా అంటే మనకి శత్రువు అని కూడా అర్థం. ఎనిమీ, అబోమేషన్, అబోరెన్స్, అడ్వర్సరీ. అడ్వర్సరీ ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఈజ్ అన్ అడ్వర్సరీ టు ఇండియా. సో అడ్వర్సరీ అంటే ఎనిమీ అని అర్థం. నా వాట్ ఆర్ ది యాంటనిమ్స్? బెనిడిక్షన్, బిలౌడ్. నేను ఇది మీకు ప్రీవియస్గా కూడా చెప్పాను. ఈ రూట్ వర్డ్ ఎక్కడైతే BEN అని కనిపించిందో, BENE ఆర్ BEN, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు గుడ్. గుడ్ అనే వర్డ్కి ఇది రూట్ వర్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బెనిడిక్షన్, బెనోవెలెంట్. సో ఈ బెన్ అనే వర్డ్ వచ్చిందంటే గుడ్ అని అర్థం. సో బెనిడిక్షన్ అండ్ బిలౌడ్ ఆర్ యాంటనిమ్స్ టు దిస్ వర్డ్. ఫోర్త్ వర్డ్ ఈజ్ కాంట్రైవింగ్. కాంట్రైవింగ్ అంటే కుట్ర, కానీ ఇక్కడ మళ్ళీ టూ డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి కాంట్రైవింగ్ అనే వర్డ్కి. కుట్ర, అలాగే ఏదైనా ఒక పనిని మీరు ప్రాపర్ ప్లాన్ తోటి చేశారు అని అనుకోండి. సో ఇఫ్ యూ డివైజ్ ఎ ప్లాన్, ఒక ప్రాపర్ ప్లాన్ ముందెప్పుడూ లేదు, మీరు మీ మొత్తం నాలెడ్జ్ అంతా యూజ్ చేసి ఒక ప్లాన్ని డివైజ్ చేశారనుకోండి, అప్పుడు కూడా దాన్ని కాంట్రైవింగ్ అని అంట. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దిస్ కాంట్రైవింగ్ ఈజ్ ఏ నెగిటివ్ వర్డ్. ఇక్కడ నేను గ్రీన్ కలర్లో ఇచ్చాను. అట్ ప్రెసెంట్ ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ దీస్ కలర్ కోడ్స్. బట్ ద థింగ్ ఏంటంటే కాంట్రైవింగ్ అంటే ఏదైనా ఒక ప్లాన్ని డివైజ్ చేశారనుకోండి మీరు, మోస్ట్లీ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ఈవిల్ ప్లాన్ అయ్యింది అనుకోండి, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ కాంట్రైవింగ్, కుట్ర. సో డివైజింగ్, కాన్కాక్టింగ్, ప్లాటింగ్, స్కీమింగ్. సో దీస్ ఆర్ సమ్ సినానిమ్స్. ఇప్పుడు యాంటనిమ్స్ ఏంటి? ఇమిటేటింగ్, రీప్రొడ్యూసింగ్, క్లోనింగ్. అదేంటి, పైదానికి దీనికి కొద్దిగా డిఫరెన్స్ కనిపించింది, అందుకే నేను కుట్ర అనే దానికి ఈ వర్డ్స్ ఎలా యాంటోనిమ్స్ అవుతాయని చెప్పని అనుకుంటా. బట్ ద థింగ్ ఏంటంటే కంటెక్స్ట్కి మారిపోతుంది. ఇది వర్డ్ మీనింగ్ అనేది ఇంగ్లీష్లో కంటెక్స్ట్కి మారిపోతుంది. ఇక్కడ టూ డిఫరెంట్ కంటెక్స్ట్. ఒకటి కుట్ర అనే మీనింగ్ వచ్చేది, ఇంకొకటి ఏంటి, ఏదైనా ఒక ప్లాన్ని మీరు చాకచక్యంగా మీ థింకింగ్ ఎబిలిటీ అంతా యూజ్ చేశారని అనుకోండి, ఫర్ ది ఫస్ట్ టైం డివైస్ చేశారనుకోండి, అప్పుడు మనం దాన్ని కాంట్రైవింగ్ అని కూడా అంటాం. ఇప్పుడు ఇమిటేటింగ్ అంటే ఏంటి? ఆల్రెడీ ఒకరు చేసిన దాన్ని మీరు చేస్తే దాన్ని ఇమిటేటింగ్ అంటాం, లేదా రీప్రొడ్యూసింగ్ అంటాం, లేదా క్లోనింగ్ అని అంటాం. సో అలాగా ఈ కాంట్రైవింగ్ అనే దానికి ఈ త్రీ వర్డ్స్ యాంటనిమ్స్. ఫిఫ్త్ వర్డ్ ఈజ్ రోబస్ట్. రోబస్ట్ అంటే బలమైన.
శక్తివంతమైన. వాట్ ఆర్ ద సినానిమ్స్? స్ట్రాంగ్, స్టర్డీ, విగరస్. స్ట్రాంగ్, స్టర్డీ, విగరస్. ఇవి రోబస్ట్ అనే వర్డ్కి సినానిమ్స్. అండ్ వాట్ ఆర్ ది యాంటనిమ్స్? వీక్, ఫీబుల్, ఫ్రెజైల్, టార్పిడ్. వీక్, feeble, fragile, torpid. So these are the antonyms for the word robust. Okay, మనకి ఈ robust అనేది robust technology. For example, UPI is a robust technology, or the missile system of India or BrahMos is a robust technology. S-400 is a robust technology. అంటే ఏంటి? బోత్ అది బిల్డింగ్ వైజ్ కానీ, అంటే దాని మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ దాని క్యాపబిలిటీస్ వైజ్ కానీ, దాని పర్ఫార్మెన్స్ వైజ్ కానీ అది బలమైనది అని చెప్పడానికి అనమాట. సో ఆ కంటెక్స్ట్లో మనం రోబస్ట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ సెగ్మెంట్. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్. ఇంపార్టెంట్ సినోనిమ్స్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL అండ్ CHSL లెవెల్. సో ద ఫస్ట్ వర్డ్ ఈజ్ టెరైడ్. టెరైడ్ అంటే వాగ్వాదం. సో డయాట్రైబ్, హెరాంగ్, ర్యాంట్. సో ఇద్దరి మధ్య ఏదైనా ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మాటలతోటి యుద్ధం చేశారనుకోండి, దాన్నే వాగ్వాదం అని అంటాం కదా. అండ్ వాట్ ఆర్ ది యాంటనిమ్స్? ప్రేజ్, కాంప్లిమెంట్ అండ్ అప్లాస్. ఈ హెరాంగ్ అనే వర్డ్ మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసుకున్నాం. ర్యాంట్ అనేది కూడా మనకి ప్రీవియస్గా వచ్చింది, రైట్? వి ప్రీవియస్లీ డిస్కస్ దిస్. సెకండ్ వర్డ్ ఈజ్ అంక్చువస్. అంక్చువస్ అంటే అవ్యక్తమైనది. వాట్ ఆర్ ద సినానిమ్స్? ఆయిలీ, ఫానింగ్, ఇన్సిన్సియర్. సో దీన్ని ఎలా చెప్పచ్చానంటే దాని క్యారెక్టర్ సరిగ్గా లేనిది అనమాట. అంటే పైకి ఒకలాగా బిహేవ్ చేస్తుంది, లోపల ఒకలా ఉంటుంది. సో వాళ్ళని మనం అనక్చువస్ అని అంటాం. సో అవ్యక్తమైనది. సో వాట్ ఆర్ ది యాంటనిమ్స్? జెన్యూన్, సిన్సియర్, ఆనెస్ట్. సో ఈ అనక్చువస్ అనే వర్డ్కి సినానిమ్స్ ఏంటి? ఆయిలీ. సో ఆయిల్ ఇది 2 డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి దీని అనక్చువస్ అనే దానికి. ఏదైనా ఒక సబ్స్టాన్స్ గ్రీజీగా ఉంది అని అంటే అడ్జెక్టివ్ ఫామ్లో తీసుకున్నప్పుడు మనకి ఆయిలీ ఇలాంటివి కనిపిస్తాయి. ఆయిలీ, గ్రీజీ అనే వర్డ్స్ దీనికి సినానిమ్స్ అవుతాయి. అలాగే మనం దీన్ని నౌన్ ఫామ్లోకి తీసుకున్నాం అనుకోండి. సో వీ హ్యావ్ ఫానింగ్, ఇన్సిన్సియర్. సో ఇవన్నీ దీనికి సినానిమ్స్ అవుతాయి అన్నమాట. అంటే సరిగ్గా లేని పర్సన్ అనమాట. లోపల ఒకలా ఉండి బయటకు ఒకలా యాక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అనక్చువస్ అని అంటాం. థర్డ్ వర్డ్ ఈజ్ వాక్యువస్. వాక్యూమ్ అనే పదం నుంచి వచ్చింది ఇది. వాక్యూమ్ అనే పదం. వాక్యూమ్ అంటే ఖాళీ. సో వాట్ ఆర్ ది సినానిమ్స్? ఎంప్టీ, బ్లాంక్, ఇనేన్. వాక్యువస్. వాట్ ఆర్ ది యాంటనిమ్స్? మీనింగ్ఫుల్, ఇంటెలిజెంట్, ఫుల్. ఫోర్త్ వర్డ్ ఈజ్ విన్సమ్ అంటే ఆకర్షణీయమైన. సో విన్సమ్ అంటే ఇది. సో వాట్ ఆర్ ద సినానిమ్స్? చార్మింగ్, అట్రాక్టివ్, డిలైట్ఫుల్. ఇది విన్సమ్ అనే వర్డ్కి సినానిమ్స్. వాట్ ఆర్ ది యాంటనిమ్స్ దెన్? అన్అట్రాక్టివ్, రిపల్సివ్, అగ్లీ. ఇవి విన్సమ్ అనే వర్డ్కి యాంటనిమ్స్. ఫిఫ్త్ వర్డ్ ఈజ్ జెనియల్ అంటే అతిథి సేవకుడు ఆర్ ఆతిథ్యం. సో వాట్ ఆర్ ద సినానిమ్స్? హాస్పిటబుల్, ఫ్రెండ్లీ, వెల్కమింగ్. వాట్ ఆర్ ది యాంటనిమ్స్ దెన్? హాస్టైల్ అనే వర్డ్. హాస్టైల్ అంటే ఎనిమిటీ. ఫస్ట్ బాగానే ఉండి తర్వాత తిరగబడ్డారు అనుకోండి, దెన్ వి కాల్ ఇట్ యాజ్ హాస్టైల్ అంటే ఎనిమి. అన్ఫ్రెండ్లీ, కోల్డ్. సో ఇవి జెనియల్ అనే వర్డ్కి యాంటనిమ్స్. సో దిస్ ఇస్ ద నెక్స్ట్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్ దెన్. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇవాళ మనం తీసుకునే కంటెక్స్ట్ జడ్జ్మెంట్ అండ్ కాషన్. So the first idiom is let's sleeping dog lie. అంటే దీని తెలుగులో చెప్పాలంటే పొడుకున్న కుక్కను లేపద్దు. బట్ దీన్ని ఎలా చెప్పొచ్చానంటే ఇది ఏ కంటెక్స్ట్లో వస్తుందంటే ఏదైనా ఒక పాత తగాదా ఉంది. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ అయితే సెటిల్ అయిపోయింది. సో మీ కన్వర్జేషన్లో ఆ పాత తగాదాన్ని రేపారు అనుకోండి, అప్పుడు ఈ ఇడియం వస్తుంది అనమాట. లెట్ స్లీపింగ్ డాగ్ లై అంటే డోంట్ రీఓపెన్ ది ఓల్డ్ కాన్ఫ్లిక్ట్స్. Let sleeping dog lie. Second one is make a mountain out of a molehill. అంటే exaggerate the problems. Exaggerate అంటే ఉన్నదానికన్నా ఎక్కువ చెప్పడం అనమాట. సో టు మేక్ ఇట్ బిగ్గర్. మోల్ హిల్ అంటే ఏంటి? ఇప్పుడు పందికొక్కు ఉందనుకోండి, పందికొక్కు తవ్వేస్తుంది కదా, తవ్వేసినప్పుడు ఒక కుప్ప వస్తుంది, ఒక కుప్ప ఫామ్ అవుతుంది, దాన్ని మోల్ హిల్ అని అంటాం. సో ఎగ్జాజరేట్ ద ప్రాబ్లం అంటే ఏంటి? చిన్నది దాన్ని పెద్దదాన్ని చేసి చెప్పడం, పెద్ద కొండలాగా చేసి చెప్పడం అనమాట. టు ఎగ్జాజరేట్ ద ప్రాబ్లం. థర్డ్ వన్ ఈజ్ డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ దే హ్యాచ్.
అంటే డోంట్ అజ్యూమ్ యువర్ సక్సెస్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు గుడ్లు ఉంటాయి. ఓకే, దీనికి నేను ఈ ఇడియంకి మీనింగ్ చెప్తాను, దాని నుంచి మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో కొన్నిసార్లు గుడ్లు ఉన్నా కానీ అవి హ్యాచ్ అవ్వక ముందే మనం అరే ఇదిగో ఇవి 3 గుడ్లు ఉన్నాయి కదా, ఈ 3 గుడ్లు 3 చిక్స్ అవుతాయి అని చెప్పాను అనుకోండి, కోడి పెట్టలు అవుతాయి అని అనుకుందాం. బట్ అందులో 2 చచ్చిపోయాయి అనుకోండి, ఒకటే బతికింది అనుకుందాం. సో దెన్ అంటే ఏంటి, మీరు అనుకున్నట్టు రాలేదు కదా ఇది. సో డోంట్ అజ్యూమ్ యువర్ సక్సెస్. ప్రెజెంట్గా మీరు ఉన్నదాన్ని బట్టి చూసి మీరు ఆ సక్సెస్ని అజ్యూమ్ చేసుకోకూడదు టిల్ యూ గెట్ సక్సీడ్. సో అయ్యే వరకు, ఫైనల్గా పని అయ్యే వరకు మీరు ఎప్పుడు సక్సెస్ని అజ్యూమ్ చేసుకోకూడదు. సో డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ దే హ్యాచ్. ఫోర్త్ వర్డ్ ఈజ్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటే రిలై ఆన్ వన్ థింగ్. దిస్ ఇస్ వాట్ ఐ టోల్డ్ యూ. మీరు జీకే కరెంట్ అఫైర్స్కి కానీ ఇంగ్లీష్కి కానీ వేరేది ఏదైనా చెప్పినా వాట్ ఐఎమ్ టెలింగ్ ఈస్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. రిలై అపాన్ ఓన్లీ వన్ థింగ్. సో మల్టిపుల్ థింగ్స్ అవసరం లేదు మనకి. సో దెర్ ఈజ్ అనదర్ వన్ మోర్ ఇడియం. సో దీనికి మీనింగ్ ఏంటో మీరు చెప్పండి. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ది బ్రాత్. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ది బ్రాత్. సో దానికి మీనింగ్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దిస్ ఇస్ ఆల్సో ది థింగ్. ఫిఫ్త్ వన్ ఈజ్ టేక్ విత్ ఎ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. టేక్ విత్ ఎ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అంటే డోంట్ టేక్ టూ సీరియస్లీ. సో సాల్ట్ ఎంత ఉంటుంది, ఒక్క గ్రెయిన్ అంటే ఎంత ఉంటుంది, బాగా చిన్నది కదా. సో విచ్ ఈస్ అ మైన్యూట్ వన్, చాలా చిన్నది అని అర్థం. సో డోంట్ టేక్ టూ సీరియస్లీ. డోంట్ టేక్ టూ సీరియస్లీ. So this is the idiom and its meaning. So that's it from my side. Signing off, your modern teacher.